హాయ్ హలో నమస్కారం. నేను మీ డాక్టర్ ముబీనా, ఆర్థోపెడిషియన్. ఈరోజు మెటాకార్పల్ ఫ్రాక్చర్ అంటామండి. ఈ వేలు కింద ఉన్న ఎముకల్ని మెటాకార్పల్స్ అంటాము. ఆ మెటాకార్పల్ ఫ్రాక్చర్ అనేది ఎలా ట్రీట్ చేయొచ్చు అనేది చూపిస్తాను ఈరోజు. దాన్ని స్పెషల్ స్ప్లింట్ అంటాం అనమాట, కాకప్ స్ప్లింట్ అంటాము. అది వేసాము ఒక పేషెంట్కి. ఒక 55 సంవత్సరాల పర్సన్ వచ్చారు నా దగ్గరికి. ఆయనకి ఈ కట్ అనేది వేసాము. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అండి, ఏ ఫ్రాక్చర్ ఉన్నా కానీ అందరూ ఒకటే కట్టు వేసేస్తున్నారు, కొంతమంది ప్రాక్టీస్ లేని వాళ్ళు. దానివల్ల బోన్స్ అనేవి అతుక్కోపోవటము, లేదంటే పక్కకు అతుక్కోవటము, లేదంటే మూమెంట్ సరిగ్గా రాకపోవటం అనేది అవుతుంది. అవన్నీ అవ్వకుండా ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చూపించడానికే ఈరోజు ఆ స్ప్లింట్ వేసి చూపిస్తున్నాను. చూడండి వీడియో. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఈ పేషెంటే అండి, 50 years. ఈయన కోపంతో గోడను గుద్దారు. గుద్దగానే ఇలాగా 5వ ఫింగర్ కింద ఉండే ఎముక విరిగింది. అయితే దీనికి పిఓపి అనేది కాకప్ స్ప్లింట్ అని చెప్పాను కదా, అది వేస్తున్నాం. చూడండి. దీన్నే బాక్సెస్ ఫ్రాక్చర్ అని కూడా అంటాము. ఇలా కోపంతో గుద్దే వాళ్ళని ఇలా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. దీన్ని ఎలా వేస్తున్నాం చూడండి. ఇక్కడ ఇది ఫస్ట్ సాఫ్ట్ బ్యాన్ వేసామండి, అంటే మెత్తగా ఉండే కాటన్ అన్నమాట. దాన్ని వేసి ఫస్ట్ పేషెంట్కి స్కిన్ ఏమి ఇబ్బంది లేకుండా ఉండడానికి వేస్తాము. తర్వాత ఇలా పిఓపిని వాటర్లో ముంచేసి తడిపి ఇలాగ వేస్తామండి. పిఓపిని చుడుతున్నాను, చూసారా? చుట్టేసి ఇలాగ పొజిషన్లో పెట్టేస్తాం ఫస్ట్. అది ఎక్కడ గుచ్చుకోకుండా మళ్ళీ పిఓపి పెట్టేసి పొజిషన్లో పెట్టేసి అలా వదిలేసి కొంతసేపటి వరకు అలా పట్టుకోగానే అది హార్డ్ అయిపోతుంది, అదే పొజిషన్లో నుంచి ఉంటుంది. దాని తర్వాత ఇలా పొజిషన్లో పెట్టుకుంటూ కొంతవరకు పొజిషన్లో మెయింటైన్ చేయడానికి ఆపోజిట్గా కౌంటర్ పుష్ ఇస్తూ ఉన్నారండి పక్కన ఫిజియోథెరపీ మేడం గారు. అలాగా సెకండ్ రో ఆఫ్ పిఓపి కూడా వేసాను పొజిషన్లో పెట్టేసి. ఇప్పుడు దీన్ని బాగా రబ్ చేస్తామండి. ఎందుకు అని అంటే, ఇలా రబ్ చేయడానికి ఫస్ట్ షేప్ మెయింటైన్ అవ్వడానికి, రెండోది స్ట్రెంత్ పెరగడానికి. పిఓపి స్ట్రెంత్ పెరుగుతుందండి మనం ఎక్కువసేపు నీట్గా రబ్ చేసే కొద్దీ. అలాగ పెట్టేసి పొజిషన్లో క్లియర్గా పెడితే సెట్ అయిపోతుంది. చూడండి ఈ వీడియోని. దీన్నే కాకప్ స్ప్లింట్ అంటాము. థ్యాంక్ యూ.